హాయ్ మేడం. హాయ్. ఈ పర్సన్ యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి, ఎలా ఉండాలి? ఒక మనిషి యాటిట్యూడ్ అంటే జనరల్గా పొగరు అని చెప్తారు. ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నమాట. యాటిట్యూడ్ అనేది వారి యొక్క సత్ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఎంత ఒదుగుతనం ఉంటే అంత మంచిది అని చెప్పేసి. ఎట్లా అంటే ఫస్ట్ యాటిట్యూడ్ అనేది నీ యొక్క టంగ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో నువ్వు ఇచ్చే మర్యాద ఎదుటి వారికి ఎలా ఇస్తున్నావు, ఎదుటి వారి నుంచి ఎలా తీసుకుంటున్నావు అంటే దాని యొక్క యాటిట్యూడ్ నీ మీదనే ఉంటుంది అనమాట. కంప్లీట్ ఆ ప్రభావం అంతా నీ యొక్క ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పిల్లలతో మాట్లాడినా పెద్దలతో మాట్లాడినా నీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే చాలా మర్యాదగా ఉండాలన్నమాట. సో అలా మర్యాదగా నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో యాటిట్యూడ్ కలిగి ఉండు, నో ప్రాబ్లం, కానీ అది పాజిటివ్నెస్ ఉండాలన్నమాట దాంట్లో. సో అలా ఉండడం వల్ల ఏమైతుందంటే నీ చుట్టూ ఒక ఆరా అంటూ ఉంటది అనమాట. ఇది మంచికైనా చెడుకైనా. యాటిట్యూడ్ పాజిటివ్ గా ఉందనుకోండి, నీ చుట్టూ ఆరా ఎలా ఉంటది, పాజిటివ్ గా ఉంటది అనమాట. పోనీ నీ చుట్టూ అంటే ఉన్న వ్యక్తులైనా ఒక ఎదుట వ్యక్తి ఒక ప్రవర్తన బాగలేదు అనుకోండి, సో తను ఏదో బూతులు మాట్లాడుతుంటాడు, ఏదో 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 మాట్లాడేస్తుంటారు. సో అలాంటప్పుడు కూడా నీ యాటిట్యూడ్ నువ్వు చేంజ్ కావద్దు అనమాట. సో కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ టంగ్. అలా అయినప్పుడు నీ యొక్క యాటిట్యూడ్ ఒక నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు నీకు చాలా పాజిటివ్ ఆరా అనేది ఫామ్ అవుతుంది. వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటది, కొందరిది ఎవ్రీ టైం బూతులు, ఏం మాట్లాడినా బూతులే వచ్చేస్తుంటాయి. ఇంకా వాళ్ళకి ఏది అంటే ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేయడము, అమర్యాదగా మాట్లాడము, వాళ్ళు మాట్లాడే మాటలలో పాజిటివ్నెస్ ఉండదు, నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. సో అట్లాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ చుట్టూ వాళ్ళ ఆరా ఎలా ఉంటుంది, నెగిటివ్ గా ఉంటుంది. సో వాళ్ళు ఏ పని తలపెట్టినా వర్కౌట్స్ అసలు అవ్వదు అనమాట. అతని చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు ఈ పర్సన్ బ్యాడ్ అని. ఆయన వచ్చి ముందు చెప్తారా, వెనకాల ఎన్నో అనుకుంటారు, అమ్మో ఆయన తెరువుకి వెళ్ళకండి, ఆయన అమ్మో అని ఇలా చెప్తా ఉంటారు అనమాట. సో నీ బిహేవియర్ బట్టి యాటిట్యూడ్ అనేది మంచి చెడు అనేది చాలా మంచి యాటిట్యూడ్ అండి వాళ్ళది. అంటే నీ ప్రవర్తన నీకు సహాయపడాలి. ఎప్పుడైనా కూడా నీ మాటలు, నీ చేతలే కానివ్వండి, మాటలే కానివ్వండి, ఎవ్రీథింగ్ అనేది నీ యాటిట్యూడ్ మీదే ఆధారపడి ఉంటుంది. యాటిట్యూడ్ ఉండాలి, ఉండకపోతే కష్టం కదా. పొగరు ఉండాలి. పొగరు ఎందుకు ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి. ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు కూడా చాలా మర్యాదగా మాట్లాడాలంటే, ఇప్పుడు మనం హిందీ లాంగ్వేజ్ లో చూడండి వాళ్ళు ఎలా మాట్లాడతారు. నార్త్ సైడ్ వాళ్ళు ఆప్ క్యా కర్ రహే హై, ఆప్కా నామ్ క్యా హై, ఆప్ క్యా కర్ రహే హై, ఇలా ఆప్ 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 అని వాళ్ళు మాటకు ముందు చాలా రెస్పెక్టివ్ గా మాట్లాడతారు. అంటే వాళ్ళు అలా మర్యాదగా మాట్లాడడం వల్ల మళ్ళీ వాళ్ళ తరతరాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే అనుకుంటాం, వాళ్ళ పెద్దవాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అది వింటారు కదా. విన్నప్పుడు ఏంటి అంటే సంబోధించేటప్పుడు మీరు అని సంబోధించాలి. అలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్న వాళ్ళు ఒక లెవెల్లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారనమాట. యాటిట్యూడ్ ని చాలా కంట్రోల్ గా ఒక్క దాటిపైనే నడిపించుకుంటూ మనిషి తన జీవితాన్ని సత్ప్రవర్తనతో బ్రతకాలి అనమాట. సో దిస్ ఈజ్ యాటిట్యూడ్. పొగరు అలా కాదు. యాటిట్యూడ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి ఒక మనిషికి. అప్పుడే ఆ మనిషి సక్సెస్ అవుతాడని నేను అనుకుంటాను. Please like, share, subscribe, ANR Students.